కరీంనగర్లోని ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు కలెక్టర్కు వినతులను సమర్పించారు. అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డంప్ యార్డును తొలగించాలని అల్కాపురి వాసులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని రామ్నగర్ మార్క్ఫెడ్లో వాకర్స్ హనుమాన్ భక్తులు పోలీస్ శిక్షణ అభ్యర్థులను మైదానంలోకి అనుమతించడం లేదంటూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మార్క్ఫెడ్లో నూతనంగా విధులు నిర్వహిస్తున్న డిఎం హబీబ్ తాళాలు వేశారని వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ అన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని తెలిపారు. కొత్త డిఎం భక్తులు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. సదరు డిఎం హబీబ్ వాకింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ వాకర్స్ అధ్యక్షుడు ప్రమోద్రావు, ప్రధాన కార్యదర్శి గిరిధర్, కార్యదర్శి రాజు, సీనియర్ సిటిజన్స్ ఒంటెల సురేందర్, రామ్రెడ్డి, మార్క్ఫెడ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. మేము రామ్నగర్ నుంచి వచ్చామండి. మేము రామ్నగర్ మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, తర్వాత వాకర్స్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో డిఎం గారి పైన కంప్లైంట్ చేయడం కోసమని ఈరోజు ప్రజావాణికి వచ్చామండి. ఈరోజు మాకు హనుమాన్ దేవాలయం 40 సంవత్సరాల నుంచి ఉన్న హనుమాన్ దేవాలయాన్ని ఈరోజు కొత్త డిఎం గారు భక్తులను రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మార్క్ఫెడ్ మేము పెద్ద గేటు చిన్న గేటు రెండు ఉన్నాయి. పెద్ద గేటు అయిన సమస్య ఉంటే మాకు చిన్న గేట్ అయినా తీయండి, ప్రొద్దుల భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెట్టి తాత్సారం చేస్తున్నారు. ఇక ఆయనతోని మేము ఎన్నిసార్లు చేసిన వీలు కాదని చెప్పి మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం కానీ ప్రజావాణిలో ఇవ్వడం కోసం ఈరోజు వచ్చాము.